మేడ్చల్ జిల్లాలో జల్సాలకు అలవాటు పడి చోరీలనే వృత్తిగా మార్చుకున్న నలుగురు యువకుల ముఠాను షామీర్పేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. జువైనైల్ హోమ్ లో పరిచయమైన వీరు అంతర్జిల్లా బైక్ దొంగల గ్యాంగ్ గా మారి వరుసగా ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రధాన నిందితుడితో పాటు ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 1,00,000 విలువైన 9 చోరీ ద్విచక్ర వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను జవహర్ నగర్ ఏసీపీ ఎస్ చక్రపాణి మీడియాకు వెల్లడించారు. షామీర్పేట్ పోలీస్ వాళ్ళు మన ఈ దొంగల మైసమ్మ చౌరస్తాలో ఒక ఇంటర్ డిస్ట్రిక్ట్ వెహికల్ థెఫ్ట్ అఫెండర్స్ను ఒక గ్యాంగ్ను పట్టుకున్నారు. అందులో మెయిన్ అఫెండర్ నల్లగండ్ల నవీన్ రాజ్, ఇతను మల్కాగిరిలో ఉంటాడు. ఇతనితో పాటు ఒక ముగ్గురు మైనర్ అఫెండర్స్ ఉన్నారు. వాళ్ళ మైనర్స్ కాబట్టి మనము డిస్ప్లే చేయొద్దు కాబట్టి వాళ్ళకు ముగ్గురు మైనర్స్ ఉన్నారు. ఇందులో వీళ్ళంతా మనకు జైల్లో తర్వాత ఈ సిసిఎల్ వీళ్ళంతా ముగ్గురు కలుసుకొని వీళ్ళ ప్లాన్ ప్రకారంగా మనకు మొత్తంగా మనకు షామీర్పేట్ పిఎస్, జవహర్ నగర్ పిఎస్, కీసరా, తర్వాత పేట్ బషీరాబాదు, తర్వాత మణుగూరు, ఖమ్మం, సైబరాబాద్ లిమిట్స్లో కూడా పేట్ బషీరాబాద్ లిమిట్స్లో ఈ అఫెన్సివ్ చేశారు. వీళ్ళ దగ్గర నుంచి ఒక 9 మోటార్ సైకిల్స్ 2 వీలర్స్ రికవరీ చేయడం జరిగింది. ఈరోజు చేసి వాళ్ళని ఈరోజు మనము కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కేసులో మా టీం షామీర్పేట్ పిఎస్ టీము, ఇన్స్పెక్టర్ నరసింహారెడ్డి మరియు ఎస్ఐ శశివర్ధన్, మిగతా క్రైమ్ టీము ప్లస్ లాండర్ టీం అందరు కలిసి ఇందులో బాగా పనిచేశారు. ముఖ్యంగా మనకేంటంటే మనకు మా సిపి గారి ఆదేశాల ప్రకారము ఎవ్రీ డే మనము వెహికల్ మనం ఏంటంటే విజిబుల్ పోలీసింగ్ చేస్తున్నాము. అందులో భాగంగానే మనకు క్లూ వచ్చింది. ఆ క్లూ ఆధారంగా మనము వీళ్ళను పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరికీ మేము రివార్డ్స్ గురించి అని చెప్పేసి మా సిపి గారికి కూడా మేము రికమెండ్ చేస్తున్నాము. ఈ కేసులో బాగా పనిచేసిన అందరికీ రివార్డ్స్ మేము ఇప్పిస్తాము. అదేవిధంగా వీళ్ళని ఇంకా ఫర్దర్ ఏమైనా ఉన్నాయో వాళ్ళ తర్వాత కూడా కేసు మనం ఇన్వెస్టిగేషన్ చేసి ఫర్దర్ ఛార్జ్ షీట్ వేయడం జరుగుతాం. స్నాచింగ్స్ ఏం లేవు. వీళ్ళంతా స్పెషల్ ఓన్లీ 2 వీలర్స్. ఎందుకంటే ప్రజలకు కూడా విజ్ఞప్తి ఎందుకంటే వీళ్ళంతా జనరల్గా ఏంటంటే ఇంటి ముందర పెట్టేసేస్తారు, తాళం చేతి దానికే పెట్టుంటాయి. తర్వాత కొన్ని కేసులలో ఏంటంటే లాక్ వేసినా కూడా కొన్నిసార్లు మనం ప్రెషర్తో మనం చేసేస్తే ఆ లాక్ విరిగిపోతుంది. ఆ విధంగా చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఈ లాక్ సిస్టమ్ అనేది కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బెటర్ ఉంటుంది. మనకు కొన్ని డివైసెస్ కూడా వచ్చాయి. 2 వీలర్స్ కూడా ఏంటంటే కాస్ట్లీ అయిపోయినాయి. మనం ఈ అంతా చూసింది ఇప్పుడు అంతా బుల్లెట్ వెహికల్స్ దాదాపుగా ఆల్మోస్ట్ 2 lakhs ఉంటుంది వెహికల్. మన ఆన్ రోడ్ మన చేతికి వచ్చేసరికి దాదాపుగా 1.5 lakhs వరకు అవుతా ఉంది వెహికల్స్. కాబట్టి కొంచెం ఈ డివైసెస్ ఏవైతే ఉన్నాయో లేటెస్ట్ లాక్ డివైసెస్ ఉంటాయి వాటిని ఉపయోగించుకోవాలని ప్రజలందరికీ విజ్ఞప్తి. అదేవిధంగా ఇంటి ముందు పార్క్ చేసి ఉంటే అదేవిధంగా సీసీ కెమెరాలు కూడా ఇంటి ముందు సీసీ కెమెరాలు ఉంటే మాకు కూడా కొంచెం క్రైమ్ డిటెక్షన్ ఉపయోగపడుతుందని మా యొక్క థ్యాంక్స్ ఉన్నాయి. వీళ్ళంతా జైల్లోనే కలుసుకున్నారు. వీళ్ళంతా జైల్లోనే కలుసుకొని అందరం కలిసి చేద్దామని చెప్పేసి ప్లాన్ చేసుకొని చేస్తూ ఉన్నారు. అందుకే ఇంటర్ డిస్ట్రిక్ట్ వీళ్ళది అంతా డిఫరెంట్ అప్ టు ఖమ్మం వరకు పోయిన వీళ్ళు చేసుకుంటూ వాళ్ళ డిస్ప్లే చేయదు కదా, మనం పేర్లు వీళ్ళు చేయదు కదా. మన ప్రాపర్ ఎక్కడ చుట్టుపక్కల వాళ్ళే, హైదరాబాద్ చుట్టుపక్కల వాళ్ళే. మనం అదేం డిస్ప్లే చేయదు. మనం డీటెయిల్స్ డిస్ప్లే వెహికల్ తెప్లే, మోటార్ సైకిల్ తెప్లే ఉన్నాయి. ఏదమ్మా ఏజ్ మైనర్స్ అంటే అయిపోతుంది. మైనర్స్ అంటే బిలో 18 years కదా, 14 నుంచి. అంతే. మనం ఎక్కువ మనం ఏమి చేయొద్దు. మనం ఇప్పుడు అందుకే ఒక్కరు ఎవరైచాము పేరు అతనితో పాటు ముగ్గురు మైనర్. అదేవిధంగా ఇండ్ల ముందర పార్కింగ్ పెట్టిన వెహికల్స్ చాలా కేసులలో ఏంటంటే కీస్ దానికే ఉంటున్నాయి. తర్వాత కొన్ని కేసులలో ఏంటంటే ప్రెషర్తో వంచేసే హ్యాండిల్ లాక్ ఇరిగిపోతుంది. అది ఆ విధంగా చేసింది వీళ్ళంతా. తర్వాత ఫాల్స్ కీస్ కూడా వీళ్ళంతా అమ్ముకుంటారు. ఇవన్నీ తీసుకెళ్ళి వీళ్ళు చేసుకోలేదు. వీళ్ళు అదే ట్రై చేస్తూ ఉన్నారు. వీళ్ళని ఒక దగ్గర జమ చేసి పెట్టారు. మొత్తం జమ అయినాక ఒక 20 దగ్గర అయితే కొంచెం హ్యూజ్ అమౌంట్ వస్తుంది కదా వీళ్ళకు. అందుకోసం జమ చేసి పెడతా ఉన్నారు. డిఫరెంట్ ప్లేసెస్లో పెట్టింది. ఇవన్నీ ఒక దగ్గర పెట్టలేదు.
ఇంకా ఒక దగ్గర పెడితే అందుకు తెలుస్తుంది అని చెప్పి డిఫరెంట్ ప్లేసెస్లో పెట్టారు. అవన్నీ వాళ్ళ ఇంట్రాగేషన్లో తీసుకొని మేము అనేది రికవర్ చేయడం జరిగింది. ఫర్దర్ కూడా ఇంకా ఉన్నాయేమో అని చెప్పేసి ఫర్దర్ పోలీస్ కస్టడీ కూడా తీసుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా చేయడం జరుగుతుంది.